హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడేస్ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారండి, కంప్లీట్ తార్ రోడ్ బీటీ రోడ్ అంటారు కదా, దానికి ఆనుకున్నటువంటి ఒక ల్యాండ్ అనమాట. సో ఇదైతే మనకు అమ్మడానికి వచ్చింది కంప్లీట్ రెడ్ సాయిల్ ల్యాండ్. చూస్తున్నారా, కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి వచ్చేసరికి ఇది టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 2 acres బిట్ అనమాట. మనకి ఇది కంప్లీట్ అయితే కల్టివేషన్లో ఉన్నటువంటి ల్యాండ్ టోటల్గా. ఇది మా ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ మీద క్లిక్ చేయండి. మా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి. సో మీకు ఇప్పుడు అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే అవుతుందో సేమ్ నెంబర్కి వాట్సాప్ ఉంటుంది. సేమ్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు మొత్తం వీడియో చూసాక. సో మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు సో మొత్తం వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా మనకు రోడ్ టు రోడ్ కనెక్టివిటీ. సో బీటీ రోడ్కి ఉన్నటువంటి రోడ్ అనమాట. మనకిది హైవేకి వచ్చేసరికి జస్ట్ 6 kilometer డిస్టెన్స్లో ఉంటుంది మనకిది. సో అది కూడా మనకు తార్ రోడ్ పెట్టారనమాట మనకిది. సో ఇది వచ్చేసరికి ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి 52 lakhs per acre చెప్తున్నారు. స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంటుంది మనకి. సో ధరణి పాస్బుక్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి, రైతు బంధు కూడా వస్తుంది. ల్యాండ్ అయితే చాలా బాగుందండి. టోటల్గా పెట్టుకోవడానికి అయితే ఫామ్ హౌస్ కొట్టుకోవడానికి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే రోడ్ టు రోడ్ ఉంటుంది కాబట్టి. మనకి వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు శ్రీశైలం హైవేలో వస్తుందండి. మనకిది శ్రీశైలం హైవేలో మనకు అమన్గల్ క్రాస్ చేసిన తర్వాత మనకి కల్వకుర్తి వస్తుంది. కల్వకుర్తిలోనే ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. జస్ట్ కల్వకుర్తి నుంచి ఒక 6 kilometer కల్వకుర్తి టౌన్ నుంచి ఒక 6 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. సో విలేజ్ కూడా కల్వకుర్తికే వస్తుంది అనమాట మనకు వచ్చేసరికి. సో మండల్ కూడా కల్వకుర్తి వస్తుంది. డిస్టిక్ వచ్చేసరికి మనకి ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. ఇది సో మీకైతే ల్యాండ్ అయితే చూస్తున్నారు కదా, ఏదైతే చూస్తున్నారో ఇదే అమ్మడానికి ఉన్నటువంటి ల్యాండ్. సో కంప్లీట్గా అయితే ల్యాండ్ చూస్తున్నారు కదా, ఇది ఆ తర్వాత మీకు కనిపిస్తుంది. ఇదే బీటీ రోడ్కి కంప్లీట్గా రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. సో 52 lakhs per acre అంటే చాలా తక్కువ కాస్ట్ అండి, ఎందుకంటే ఇది హైదరాబాద్కి వచ్చేసి మనకు జస్ట్ 90 kilometer డిస్టెన్స్లోనే ఉంటుంది హైదరాబాద్కి వచ్చేసరికి మనకండి ఇది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ మై వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.